హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఆగస్ట్ 2024 క్రీడలు. ఫస్ట్ పాయింట్, పారిస్ 2024 ముగింపు వేడుకల్లో భారతదేశం కోసం శ్రీజేష్ మరియు బాకర్ సహజెండా ఎలుగుబంటికి. పారిస్ 2024 ఒలింపిక్స్ క్రీడలని ఓడిపోయే కార్యక్రమంలో హాకీ గోల్ కీపర్ బిఆర్ శ్రీజేష్ మరియు పిస్టల్ షూటర్ మను బాకర్ భారతదేశం సహజెండా బేరర్లుగా ఉంటారని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ప్రకటించింది. ఈ నిర్ణయం శ్రీజేష్ యొక్క అద్భుతమైన కెరీర్ మరియు బాకర్ ఇటీవల విజయాలను హైలైట్ చేస్తుంది. రెండవ పాయింట్, పారిస్ 2024 ఒలింపిక్స్లో జువెలియన్లో నీరజ్ చోప్రా రజతం సాధించాడు. ప్రస్తుతం ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చోప్రా యొక్క సీజన్ బెస్ట్ త్రో 89.45 మీటర్లలో అతన్ని రన్నరప్ స్థానాన్ని సాధించిపెట్టింది. కానీ అతను తన టైటిల్ను కాపాడుకోలేకపోయాడు, ఎందుకంటే పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ 92.97 మీటర్లు అద్భుతమైన త్రో ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టాడు. థర్డ్ పాయింట్, పారిస్ 2024 ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. ఉత్కంఠభరితమైన ఎన్కౌంటర్లో పారిస్లోని వైవ్స్ డు మనోయిర్ స్టేడియంలో గురువారం జరిగిన మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు 2-1తో స్పెయిన్ను ఓడించి పారిస్ 2024 ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈ విజయం భారత హాకీకి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, ఎందుకంటే 1972 మ్యూనిచ్ గేమ్స్ తర్వాత జట్టు తన మొదటి బ్యాక్ టు బ్యాక్